ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో మనం ప్రవేశించాము. ఈ దినము 18 ఫిబ్రవరి. ఎంత త్వరగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అనుదినము దేవుడు తనకు మన పట్ల కలుగుతున్నటువంటి నూతనమైన వాత్సల్యం చొప్పున క్షేమంగా నడిపిస్తూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. వీడియో పూర్తిగా చూడండి. చివర్లో ప్రార్థనలలో ఏకీభవించండి. ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. అయితే ఏ మాట అని చూసినట్లయితే 36వ వచనంలో, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు అని రాయబడింది. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన జీవితాలు పాడై ఉన్నట్లు మనం అనుకుంటున్నామా? మన జీవితాలలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి కష్టాలలో మనం ఉన్నామో అంతా పోయింది. ఇంకా నాకు ఏమీ లేదు, నా బిజినెస్ అంతా పాడైపోయింది, ఇంకా నాకేమీ అస్సలు వీలు లేదు, నేను పునరుద్ధరించబడడం అనేది చాలా కష్టమైన పని, నాకు అసలు ఏమీ చేత కావడం లేదు, మరి ఇంట్లో కలతలు అలాగే ఉన్నాయి, ఏమీ మేలు లేదు, సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఏమీ బాగుపడడం లేదు అని ఎంతగానో దిగులతో, దుఃఖంతో, అప్పుల బాధలో ఉన్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవాళ్ళు, వివాహములు కుదరని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, కలతలు, ఇళ్లలో కలతలు, కుటుంబాలలో కలతలు, సంఘంలో అవమానాలు, మరి ఆఫీస్లో, మరి ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలు, అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు అనేక మంది దిగులు పడుతూ అనుకుంటున్నటువంటి మాట. అయితే దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను పాడైపోయిన స్థలములను కట్టువాడను, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడను అని రాయబడింది. మరి దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు తప్పకుండా నెరవేరుస్తాడు కదా. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించి వారు విగ్రహారాధన చేసుకుంటూ చాలా భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు వాళ్ళను దేవుడు ఇశ్రాయేల్ దేశంలో నుంచి చెదరగొట్టాడు. అనేక దేశాలకు వారు చెదరగొట్టబడ్డారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమైనా మేలుగా ఉన్నారా వాళ్ళు అంటే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి వారందరూ అంటున్నారంట, వీళ్ళంతా యెహోవా జనులు కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారు కదా అని చెప్పడం వల్ల దేవుని యొక్క పరిశుద్ధ నామము ఇంకా దూషణకు గురైంది. మరి ఆ విధంగా దూషణ కలిగినప్పుడు చూసి దేవుడు సంతాపపడుతూ, అంటే చింతపడుతూ ఉన్నాడు. అయ్యో, వీళ్ళ వల్ల నా నామం దూషణకు గురవుతున్నది, కాబట్టి నేను ఒక పని చేస్తాను. ఏంటంటే, నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరుస్తాను, మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా అప్పుడు మీరు నేను ప్రభువు యెహోవానని తెలుసుకుంటారు అని ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తాను, మీ అపవిత్రత యావత్తు పోనట్లుగా నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెని మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను కైకొని వారిని గాను మేము చేసేదను అని గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన తన జనులకు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, వాళ్ళు వాళ్ళ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడి తమను తాము మార్చుకోవాలి. అయితే దేవుడైతే వాళ్ళ ప్రమేయం లేకుండానే వారికి నూతన హృదయం ఇస్తాడంట, నూతన స్వభావం ఇస్తాడంట. అంతేకాదు, పాడైపోయిన స్థలములు మరలా కట్టబడతాయి. మరి మార్గస్థుల దృష్టికి పాడుగా నిర్జనంగాను అగుపడిన భూమి అంతా కూడా సేద్యం చేయబడితే అప్పుడు ప్రజలందరూ చూసి అనుకుంటారంట, ఇదంతా కూడా దేవుడు చేశాడు, ఇవన్నీ వారి దేవుడు నూతన పరిచాడే అని అందరూ ఆశ్చర్యపోతారంట. నిజమే కదా. ఒక వ్యక్తి ఎవరైనా సరే దేవుని
దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, చాలా భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు అనుకోండి. అయితే ఎప్పుడైతే అతడు దేవుని కూర్చి తెలుసుకొని, దేవుణ్ణి అంగీకరించి మారుమనసు పొందుకున్నట్లయితే ఎంత గొప్పగా మారతాడో తెలుసా? ఎంత గొప్పగా మార్పు చెందుతాడు. నూతన మనసు కలుగుతుంది, నూతన హృదయం కలుగుతుంది, రాతి గుండె పోతుంది, మాంసపు గుండె వస్తుంది. మరి కొత్త ఆత్మ అతనికి కలిగి ఉంటుంది, నూతన సృష్టిగా మారతాడు. అందుకే అతనిలో మార్పును చూసి ప్రజలందరూ ఇతనేనా ఇతనేనా, అప్పుడు ఇలా జీవించేవాడు, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు, అప్పుడు ఇలా భయంకరంగా మాట్లాడేవాడు, ఇప్పుడేంటి ఇలా ఇంత సౌమ్యంగా ఉన్నాడు, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇంత మర్యాదగా బ్రతుకుతున్నాడు, ఇంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతారంట. మరి దేవుడు మన జీవితాలను బాగు చేసేవాడు, మన హృదయాలను బాగు చేసేవాడు. మనలో ఆత్మను, పరిశుద్ధ ఆత్మను పెట్టి మన ద్వారా అనేకమైన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఒక్కసారి చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఇవాళ మీ ఇంటికి వస్తున్నాను అంటే ఆ జక్కయ్య గుండెలో ఎంత సంతోషము. ఆ సంతోషంతో అతడు ఇంటికి తీసుకొని పోయాడు. అంతేకాదు, తన యొక్క మనసు మారిపోయింది. ఆ ప్రభువు ఏం చెప్పలేదు, కేవలం అతని ఇంటికి వెళ్ళాడంతే. అతని ఇంటికి వెళ్ళగానే అతని హృదయం మార్పు చెందింది. అతని హృదయంలో ఎంత గొప్ప మార్పు అంటే, అతడు అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే వాళ్ళకు 4 ఇచ్చేస్తాను దేవా, ఇంకా నా దగ్గర ఉన్నది నేను పేదవాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే అంత గొప్పగా తను మార్పు చెందినప్పుడు ప్రభువు ఏమన్నాడంటే అతని గురించి, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. నిజమే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరు కూడా నేను పాడైపోయాను, నా పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, నేను ఇంకా దేవుని దగ్గరికి ఎలా వెళ్తాను అని అనుకోవాల్సిన పని లేదు. దేవుని దగ్గరికి తప్పకుండా వస్తే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మారుస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇంత చెడ్డవాడిని, నాలో ఇన్ని భయంకరమైన వ్యసనాలు ఉన్నాయి, నాలో ఇంత చెడుతనం ఉన్నది, నాలో ఇలాంటి అడిక్షన్స్ ఉన్నాయి, కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను అని అనుకుంటుంటే, అలాంటి వాళ్లకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఉన్న పాటను వచ్చేసే, ఎలాగున్నావో అలా వచ్చేసే, నువ్వు మార్చుకోలేవు, నీ వల్ల ఏమీ కాదు, కానీ దేవుడు మారుస్తాడు. ఆయనే నీకు నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావము మీకు ఇస్తాడు, రాతి గుండె తీసివేసి మాంస గుండెని మీకు ఇస్తాడు. అంతేకాదు, ఆయన నీలో తన ఆత్మను ఉంచుతాడు, నీ కట్టడలను అనుసరించే వారిగాను, ఆయన విధులను గైకొని వారిగాను వారిని చేస్తాడు. మరి అలా మిమ్మల్ని చేస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనకుండగా ఆయన గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు, ఆయన తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. మనం నమ్ముదామా, విశ్వసిద్దామా? దేవుడు మనతో తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. ఇప్పుడు కూడా ఎవరైనా రావాలనుకుంటే దేవుని సన్నిధికి తప్పకుండా రండి. దేవుడు ప్రతి ఒక్కరిని బాగు చేస్తాడు. బాగుపడాలనుకుంటూ రాలేని స్థితిలో బంధకాలలో ఉండిపోతూ, నేను బాగుపడాలని కోరుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదని ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి మొరను ఆలకిస్తాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు, ప్రతి ఒక్కరిని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి దేవుని దగ్గరికి తప్పకుండా రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చాలా చర్చెస్లో ఈ దినం నుంచి లెంట్ డేస్ పాటిస్తూ ఉంటారు. లెంట్ డేస్ అంటే చాలామంది ఇదేమి బైబిల్లో లేదు, ఇదేమి మనం పాటించాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కూడా ఒక మంచి పద్ధతే. ఎందుకంటే దేవుని గురించి ఆ సమయంలో దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోవడం, ఆయన మన కొరకు ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవించాడు, సిలువ పైన ఎలాంటి శ్రమలు అనుభవించాడు, నీ కొరకు నా కొరకు ఆయన మన కొరకు తన జీవితాన్ని బలి చేశాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ధ్యానాలను చేస్తాం. కాబట్టి అది కూడా ఒక విధంగా మనము
ఆయనను ఇంకా ఇంకా ధ్యానించినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన చేసిన బలియాగమును చక్కగా ధ్యానించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మనము ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో నువ్వు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు స్తోత్రములు. ఎవరైతే తండ్రి నీ సన్నిధికి రావాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు, అనేకమైన బంధకాలలో ఉన్నారు, అనేక అడిక్షన్స్లో ఉన్నారు, ఎంతోమంది భయంకరమైన త్రాగుడు, మరి ఇంకా ఇంటర్నెట్ గేమింగ్, ఇంకా భయంకరమైన వ్యసనాలు, చాలా చాలా వ్యసనాలు ఉన్నాయి కదా, అలాంటి వ్యసనాలతో ఉన్నారు తండ్రి. మరి ఇలాంటి వ్యసనాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బాగు చేయగలిగిన శక్తిమంతులు. స్మోకింగ్ చేసేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, అనేక రకాలుగా తమ శరీరాలకు హాని కలుగ చేసుకుంటూ ఎంతగానో తమ శరీరాలకే కాదు తమ మనసులకు కూడా వారు గాయపరుచుకుంటూ తమ మనసులను కూడా మరి తప్పుడు త్రోవలోనికి తీసుకువెళ్తూ భయంకరమైన విధానంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. మా ప్రభా తండ్రి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన పాపపు లోకంలో జీవిస్తూ మనుషుల వైపు కూడా చూడలేనంత భయంకరంగా ఉన్నారు తండ్రి. మా ప్రభా, రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోతున్నారు, బాధ్యత లేకుండా ఉన్నారు, బాధ్యత లేని కుమారులుగా, కుమార్తెలుగా, బాధ్యత లేని తల్లిదండ్రులుగా, బాధ్యత లేని అక్క చెల్లెలుగా, బాధ్యత లేని భార్యలుగా, భర్తలుగా ఉంటూ నాయన ఎంతగా ఇతరులకు వేదన కలిగిస్తున్నారు ప్రభా, కుటుంబానికి వేదన కలిగిస్తున్నారు మా తండ్రి. ఇలాంటి జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎవరైతే నీ సన్నిధికి రావాలని కోరిక కలిగి ఉన్నారు, ఎవరైతే తండ్రి నీ సన్నిధిలో మరి మారుమనసు పొందుకోవాలని, మరి ఆ భయంకరమైన వ్యసనాల నుంచి విడుదల పొందుకోవాలని ఉన్నది కానీ నీ సన్నిధికి రాలేక ఉన్నారు ప్రభా, అలాంటి వాళ్ళను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఇస్తున్న వాగ్దానాన్ని అంగీకరించి ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ఉన్న పాటున వచ్చినట్లుగా సహాయం చేయండి. అలా వస్తే తండ్రి నూతన హృదయము మీరిస్తారు, నూతన స్వభావము కలుగజేస్తారు, రాతి గుండె వారి నుండి తీసివేసి మాంసపు గుండెనిస్తారు నాయన. అలాంటి కృపను కలిగి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని మంచి జీవితం జీవించలాగున దొంగతనాలు మానివేయనట్లుగా, మరి దురభ్యాసాలు కలిగిన వారు అభ్యాసాలు విడిచిపెట్టినట్లుగా, మంచి నడవడక లేని వారు మంచి స్వభావం కలిగి జీవించినట్లుగా తండ్రి మీరు మార్చగలిగిన శక్తిమంతులు ప్రభా. భయంకరమైన వ్యసనాల నుంచి విడుదల పొందుకొని చక్కటి జీవితం జీవించలాగున, కుటుంబాలతో సంతోషంగా జీవించినట్లుగా ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. అద్భుతములు చేయగలిగిన దేవుడు మీరే, ఆశ్చర్యకారములు చేయగలిగిన దేవుడు తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు ఎవరైతే నీ సన్నిధికి వస్తున్నారో వారి జీవితాలను మీరు మార్చమని ప్రభా, లాంటి మారు మనస్సు కలిగిన మనసు ప్రతి ఒక్కరికి కలుగ చేయమని, నీ సన్నిధికి రావాలని ఆలోచన వారి హృదయాలలో పుట్టించమని ప్రభా. తండ్రి నన్ను వాడిని ఆకర్షిస్తే తప్ప వాడు నా యుద్ధకు రాలేడు, ఎవడునూ నా యుద్ధకు రాలేడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు తండ్రి. మీరు వారిని ఆకర్షించుకోమని తండ్రి ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన. ప్రభా నాయన, ప్రతి ఒక్కరిని తండ్రి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. పాడైన స్థలములను బాగు చేసే దేవుడు మీరు. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడు తండ్రి. మా తండ్రి ప్రతి చోట కూడా సంతోషము సమాధానమును కుమ్మరించగలిగిన దేవుడు. కలతలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని బాగు చేయగలిగిన దేవుడు. అప్పుల సమస్యలో ఉన్నటువంటి ప్రతి జీవితాన్ని బాగు చేసే దేవుడు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధంగా మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎప్పుడైతే వారిని దగ్గరకు వస్తారో వారు తెలుసుకుంటారు సంతోషము ఆనందము నీ సన్నిధిలో ఉన్నదని ప్రభా. వారు అర్థం చేసుకుంటారు తండ్రి, వారు మార్పు చెందుతారు, నూతన సృష్టిగా మారుతారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది ప్రభా కుటుంబాలలో అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి వ్యసనాలకు గురైనటువంటి వారి పిల్లల కొరకు కానీ, వారి భార్యల కొరకు కానీ, భర్తల కొరకు కానీ, లేకపోతే ఇంకా ఎవరైతే పాడైపోయినారో వారి గురించి కానీ తండ్రి ప్రార్థనలు చేస్తున్నటువంటి ఆ సభ్యులను మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకునండి, నెమ్మదిని దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరి మనవి ఆలకించే దేవుడు మీరు.
ప్రార్థనలు ఆలకించు దేవుడు మీరే కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్క జీవితాన్ని కూడా మీరు చిగురింపజేయమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్య తీర్చండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, కుటుంబాలలో కలతలు సమస్యలు అన్నీ కూడా తొలగించండి. అనారోగ్యంతో ఎవరున్నారు ప్రభా, వారికి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి, స్వస్థత దయచేయండి. మా తండ్రి దేవా, మరి సంతోషము కలుగజేయండి ప్రభా. మా తండ్రి దేవా, వివాహములు కుదుర్చండి. మా తండ్రి దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. వృద్ధులను చిన్నారులను దీవించి వారికి అందరికీ కావలసిన ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ కాపుదలు అనుగ్రహించండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఎంతోమంది నాయన వేదనతో ఉన్నారు మా ప్రభా. మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది తండ్రి దిగులుతో, దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్యాయానికి గురైన వారు ప్రభా, మరి అనేక విధాలుగా దుఃఖిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి, న్యాయం జరిగించండి తండ్రి. మా ప్రభా, స్థలాలు అమ్ముడు పోకుండా ఉన్నటువంటి వారి స్థలాలు త్వరగా అమ్ముడు పోనట్లుగా సహాయం చేయండి నాయన. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ తమకు ఉద్యోగ జీవితాలలో కలుగుతున్న అవమానాల గురించి, నిందల గురించి బాధపడుతూ దుఃఖిస్తున్నారో వాళ్ళను కూడా మీరు దర్శించి వారి పరిస్థితులన్నీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషం కలుగునట్లుగా కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి దేవా ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నాయన. మా తండ్రి దేవ, కృపతో కనికరించమని వేడుకొంచున్నాం నాయన. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. సేవకులను ఆశీర్వదించండి ప్రభానైనా. వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి వారు కూడా అనేక హింసలు ఎదుర్కొంటుండగా నాయన మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. మీకే వందనములు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ తీర్చండి. ముఖ్యంగా ప్రభా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, మంచి జ్ఞానంతో నింపండి మా ప్రభానైనా. వారు రాస్తున్న పరీక్షల్లో తప్పకుండా చక్కటి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రతి ఒక్కరూ చక్కగా పరీక్షలు రాయలాగున మీరు కనుకరించండి. అపవాది శక్తుల నుంచి నాయన యేసు నామములో ప్రతి ఒక్కరికి నెమ్మది, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.